యూట్యూబర్ రావణ్ ఎవరివాడు? వైసీపీ వాడా, టీడీపీ వాడా? ఏపీ రాజకీయాలు ఇప్పుడు యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రశ్న రావణ్ మీవాడంటే మీవాడని, అతనికి మీరంటే మీరు ఫండింగ్ చేశారని ఏపీలో 3 పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. అతనికి వైసీపీ ఫండింగ్ చేసిందని జనసేన, టీడీపీయే జనసేనకు వ్యతిరేకంగా రావణ్ని పురుగొల్పుతోందని, అతనికి టీడీపీయే ఫండింగ్ చేసిందని ఆరోపిస్తోంది వైసీపీ. రావణ్ మమ్మల్ని కూడా దూషించాడు, మమ్మల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి. రావణ్ పై ఉపా చట్టం ప్రయోగించడంపై అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ప్రకాష్ రాజ్ కు రావణ్ కు మధ్య సంబంధాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పులు బయటపడ్డాయని మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా నిలిచింది. ఏమాత్రం అనుమానానికి మిక్సింగ్ గా పాయింట్స్ ఇవ్వలేవు. ఎందుకంటే అతను డైరెక్ట్ గా అడిగిన ప్రశ్నకి అతను సమాధానం చెప్తున్నాడు. ఇతను అడిగిన డౌట్కి అతను చెప్తున్నాడు. ఎలా వెళ్ళాలి మనం ముందుగా మాట్లాడుతున్నారు. దానికి ప్రెస్ మీటింగ్ ముందు 1 గంట ముందు నీదే పర్సనల్ గా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ పాస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తి. లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. రావణ్ కేవలం పవన్ కళ్యాణ్ను మాత్రమే టార్గెట్ చేశాడని, చంద్రబాబుని ఎన్నడూ విమర్శించలేదని, అంతేకాకుండా బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడని, దీన్ని బట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా టీడీపీ తయారు చేసిన ఆయుధమే రావణ్ అని కొడాలి నాని అంటున్నారు. రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం. రావణ్ పవన్ కళ్యాణ్ ని దుమ్మెత్తిపోస్తున్నప్పుడు టీడీపీ నేతలు కానీ, బీజేపీ లీడర్లు కానీ ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు. ఆ వ్యవహారం పవన్ కళ్యాణ్కి సంబంధించినదని, తామెందుకు జోక్యం చేసుకోవాలనుకుంటున్నట్లు వాళ్ళు దూరంగా ఉన్నారు. రావణ్ విషయంపై టీడీపీ స్పందించడం లేదు అనే విమర్శ రావడంతో వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సర్దుకున్నారు. రావణ్కి ఫండింగ్ చేసింది వైసీపీ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి, సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. చిత్రమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు టీడీపీ మద్దతుదారుడు మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు రావణ్కి పూర్తిగా అండగా నిలబడుతున్నారు. అసలు రావణ్ పై ఉపా చట్టం కింద కేసు ఎలా పెడతారు అంటూ నిలదీస్తున్నారు ఆయన. రావణ్ సమర్థించడానికో లేకపోతే రావణ్ వ్యతిరేకించడానికో, రావణ్ విశ్లేషించడానికో ఉద్దేశించబడింది కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొన్ని అసాధారణ పరిస్థితుల కోసం ప్రభుత్వాలు ఏర్పరచుకునే అత్యంత క్రూరమైన అసాధారణమైన చట్టాలని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగిస్తే మాట్లాడే హక్కుని కోల్పోతారు. రావణ్ మాట్లాడింది కరెక్టా తప్పా అని కాదు మేము మాట్లాడేది. మీరు యూఏపీఏ అనేది ఎందుకు ఉపయోగించారు? రావణ్కు బెయిల్ ఇప్పించే విషయంలో చివరి నిమిషంలో రంగంలోకి దిగింది వైసీపీ. ఆ పార్టీ నేత పొన్నవోలు రావణ్ బెయిల్ కేసును వాదిస్తున్నారు. జడా శ్రావణ్ నుంచి కేసుని పొన్నవోలుకు బదిలీ చేసుకుంటూ ఎన్ఓసి కూడా తీసుకున్నారు. మొత్తం మీద రావణ్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.